తన నరాలు, ఎముకలు, కండరాలు సడలించబడ్డాయి. దీని అర్థం ఏంటంటే పడిపోయిన మన జీవితం బాగుపడాలి అంటే పరిశుద్ధాత్ముడు మనకెంతగానో ఉపయుక్తంగా ఉంటాడు. పడిపోయిన చెయ్యి ఏమాత్రం లేవనెత్తబడాలి అంటే లేవనెత్తబడనే ఉండదు. ఎందుకంటే అది పడిపోయింది, అది ఎందుకు పనికిరాదు. చెయ్యిలో పడిపోయినప్పుడు ఆ చెయ్యి ఏ విధంగా నువ్వు పైకి లేవనెత్త, దాంట్లో శక్తి లేదు. ఆ శక్తిని సంతరించుకోవాలి అంటే, అది శక్తితో నింపబడాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కార్యం సాధ్యమవుతుంది. ఎవరైతే ఆ బలహీనతలో ఉంటారో, నిజంగా పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చూడండి ఎలా ఉంటాయో. యేసుక్రీస్తునందు దేవుని యొక్క శక్తి క్రీస్తునందు ప్రత్యక్షపరచబడి ఉన్నది అని కొరింథీ సంఘానికి పౌలే చెప్తాడు. అంటే క్రీస్తునందు దేవుని శక్తి ప్రత్యక్షంగా కనబడుతుంది అని. దేవుని శక్తి, దేవుడు ఎంత శక్తిమంతుడో యేసుక్రీస్తునందు ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాం అని చెప్పాడు అక్కడ. అయితే ఆ క్రీస్తుని వెంబడించి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా అదే శక్తిమంతులుగా మార్చబడతారు అని వాక్యం సెలవిస్తున్నది. అది ఎలా అంటే, యేసుక్రీస్తు ఓచ చేయగల వాడిని ఏ రీతిలో చెయ్యి చాపనగా ఆ శక్తితో, అంటే శక్తి లేని బలహీనమైన చెయ్యి బలమైన చెయ్యిగా మార్చబడిందో, బలహీనతలో ఉన్న నీ జీవితం బలమైన జీవితంగా మార్చబడాలి అని అంటే యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. క్రీస్తు యొద్దకు రాకుండా ఇది సాధ్యపడే పనే కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అలా చేస్తూ ఉంటే వీళ్ళు ఏమని దోషం చేశారంటే, అరే దెయ్యాల కార్యాలలాగా దెయ్యాలు చేస్తాయా, దెయ్య పట్టినోడిని, దాని తర్వాత దెయ్య పట్టినోడి దెయ్యాలు వదిలిస్తే దెయ్యాలకు రాజు అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు, రకరకాల దూషిస్తుంటే అప్పుడు ప్రభు అన్నమాట, ఈ లోకములో దేనికైనా పాప క్షమాపణ ఉందేమో కానీ, పాపము చేశాను ప్రభా క్షమించండి క్షమాపణ ఉందేమో కానీ ఒక్కదానికి మాత్రం పాప క్షమాపణ లేదు. అదేంటి అంటే పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాప క్షమాపణ ఇహమందు పరమందు లేనే లేదు. సో పరిశుద్ధాత్మను ఇప్పుడు దూషించకూడదు. మరి పరిశుద్ధాత్మను దూషించకూడదు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల కలిగే మేలు ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులైన తర్వాత మనకు కలిగే మేలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, బలహీనమైన మన స్థితి బలవంతులుగా మార్చబడతాయి. పేతురు యోహాను దేవాలయంలోకి వెళుతూ ఉండగా ఒక కుంటివాడు, పాపం భిక్షం ఎత్తుకునేవాడు, కాళ్ళు చచ్చుబడిపోయి ఆ మెట్ల మీద పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చూసి, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర కలిగినది యేసు నామమున నీ కాళ్ళు చచ్చుబడిపోయిన శక్తిహీనమైన నీ